పాక్తో జరుగుతున్న యుద్దంలో భారతదేశం అన్ని రంగాల్లో రానిచ్చి శత్రు సేనలను తుదమట్టించాలని విజయం సాధించాలంటూ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మృత్యుంజయ మహా మంత్రాలతో కార్యక్రమం నిర్వహించినట్లు వేద పండితులు తెలిపారు. వేద పండితులు శంభుహోమం నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆదేశాలతో ఆలయాలు సైతం దైవ భక్తితో పాటు దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ పూజారి శర్మ తెలిపారు. భారతదేశం ఏదైతే యుద్ధానికి వెళ్ళిందో దాంట్లో భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలని మా దేవాదాయ శాఖ మా ఆలయ ఈవో గారు సంకల్పించి దైవ కార్యక్రమం చెయ్యాలని సంకల్పించారు. దానికి ఏం చేస్తే బాగుంటుంది అని విచారించి శంభు హోమం అని దీని పేరు శంభు హోమము. అంటే ఎవరైనా సరే పరాక్రమవంతులకి విజయం కలగాలని, దాంట్లో ఇప్పుడున్నటువంటి స్థితిలో త్రివిధ దళాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి విజయం కలగాలని మా ఆలయ ఈవో గారు కార్యనిర్వహణాధికారి శ్రీనివాస శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఈ రోజు ఈ దేవాలయంలో శంభు హోమాన్ని నిర్వహించి ఆ త్రివిధ దళాధిపతులందరికీ కూడా చక్కటి విజయం కలిగి వారు ఈ యుద్ధంలో విజయం పొందాలని, భారతదేశం ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. సైన్యం గాని, ఆర్మీ గాని, పౌరులు గాని అందరూ కూడా సుభిక్షితంగా ఉండాలని మద్దతు తెలుపుతూ సింధూర్ 1 అయిపోయింది, 2 కూడా జరుగుతున్న సందర్భంలో మన దేశానికి కాపాడుతూ మనకు ఎప్పుడు కూడా అండగా ఉంటూ మన ఆర్మీ గాని, నౌకా దళం గాని అందరూ కూడా మనోధైర్యం కోల్పోకుండా ఇంకా మున్ముందు మనము ఎటువంటి వారి ద్వారా సంఘటనలు చోటు చేసుకుండా మనము వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఏదైతే పాకిస్తాన్ పై యుద్ధం జరుగుతుందో మనకు వారికి ఇరువురి మధ్యన ఖచ్చితంగా మన సైన్యం మనస్ఫూర్తిగా మనోధైర్యాన్ని ఇస్తూ మద్దతు తెలుపుతూ వారు చేస్తున్నటువంటి కృషికి మా భారత పౌరుల తరఫున మరియు మా దేవస్థానం తరఫున అందరికి కూడా వాళ్ళకి మనోధైర్యంగా ఉండి ఇంకా ఎదుర్కొని మనకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. మన శ్రీనగర్ కాలనీలో వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ రోజు మన పెహల్గామ్ లో జరిగిన పర్యాటకులు జరిగిన ఉగ్రదాడి సందర్భంగా మన దేవాలయం ఈ రోజు సుదర్శన నారసింహ హోమము అలాగే చండీ హోమము చేయడం జరిగింది. ఆ ఉగ్ర నివారణ కొరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం అత్యంత మనం మెచ్చుకోదగ్గ విషయం ఇది. ఎందుకంటే మళ్ళీ ఉగ్రదాడులు మళ్ళీ వాళ్ళు మన దిక్కు కన్నెత్తి చూడకుండా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మనమందరం ఆయనను ఉత్తేజపరచాలి. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అందరం సంతోషించాలి. అలాగే ఉగ్ర నివారణకు ఆయన తీసుకున్న చాలా సంతోషము. జిందాబాద్ జిందాబాద్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జిందాబాద్ జిందాబాద్ భారత్ మాతా జిందాబాద్ 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 భారత్ మాతా జిందాబాద్.